హలో ఎవ్రీవన్, ఈరోజు మనం పైథాన్ సిరీస్ లో చూసుకోబోయేది డీస్ట్రక్చరింగ్ అసైన్మెంట్ అన్నమాట. అసలు ఇది ఏంటో చూద్దాం. ఇన్ పైథాన్, డీస్ట్రక్చరింగ్ ఆల్సో known as unpacking means the assigning individual elements of the collection like tuple, list, dictionary to the multiple variables at once. అంటే పైథాన్ లో డీస్ట్రక్చరింగ్ అనేది మనం అన్పాకింగ్ అని కూడా పిలుస్తాం అనమాట. అంటే ఏంటి అన్పాకింగ్ అంటే అసైనింగ్ ఇండివిజువల్ ఎలిమెంట్స్ ఫర్ ఎ కలెక్షన్ టు ద మల్టిపుల్ వేరియబుల్స్ ఎట్ వన్స్. అంటే మనం ఇండివిజువల్ ఎలిమెంట్స్ కి కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ కి ఒక వాల్యూని ఒకేసారి వాల్యూని అసైన్ చేయటాన్ని డీస్ట్రక్చరింగ్ అంటాం. ఇట్ అలోస్ ద కాన్సెన్స్ అండ్ రీడబుల్ కోడ్. ఓకేనా. సో ఇట్ అలోస్ ద కాన్సెస్ అండ్ రీడబుల్ కోడ్. ఇట్ అలోస్ అనేది ఇది కాన్సెస్ నన్ను కోడ్ ని రీడబుల్ గా చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. ఇట్స్ పవర్డ్ బై ఇటరబుల్స్ అండ్ ద సీక్వెన్స్ అన్పాకింగ్ అన్నది ద హుడ్ అనమాట. ఆ పవర్ అనేది ఇటరబుల్స్ అండ్ ద సీక్వెన్స్ అన్పాకింగ్ ద హుడ్ అనమాట. సో అసలు డీస్ట్రక్చరింగ్ అనేది ఎలా వర్క్ అయ్యింది ఇంటర్నల్ గా. Python use a concept called an iterable unpacking, where the right-hand side must be an iterable, like tuple, list, string, generator, and the number of the variables on the left must be unless a star is used. సో రైట్ సైడ్ అనేది మనకి టుపుల్, లిస్ట్, స్ట్రింగ్ అనే జనరేటర్ అని ఉంటుంది. ఓకేనా, రైట్ సైడ్. కానీ లెఫ్ట్ సైడ్ అనేది ఏ స్టార్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా. సో ఇక్కడ ఇంటర్నల్ గా ఏబి అని తీసుకున్నాం అనుకోండి, 1020 ఈజ్ రఫ్లీ ఈక్వల్ టు ద టెంప్ అంటే 10, 20. ఏ ఈజ్ ఈక్వల్ టెంప్ ఆఫ్ 0, బి ఈజ్ ఈక్వల్ టెంప్ ఆఫ్ 1. సో 10, 20 అని ప్రింట్ అయిపోయింది అనమాట. సో అసలు వీటిలో ఈ విధంగా మనం ఒక ఎగ్జాంపుల్ లాంటిది. సో దీంట్లో ఏమేమి టైప్స్ ఉన్నాయి, టుపుల్ ఆర్ లిస్టింగ్. సో XAY Z అని తీసుకున్నాం. సో ఇట్ ఈస్ ఎ లిస్ట్. A, B అంటే టుపుల్ అనమాట. సో యూజింగ్ ఫ్లెక్సిబుల్ అన్పాకింగ్ అంటే స్టార్ అంటే ఫ్లెక్సిబుల్ అన్పాకింగ్. A, B అంటే 1 2 3 4 ఇచ్చాం. B అంటే 1, A అంటే 1. సో ఒక వాల్యూకి ఒక వేరియబుల్ కి ఒక వాల్యూ అసైన్ చేసాం అనుకోండి, నెక్స్ట్ దానికి స్టార్ ఉంది అనుకోండి, అవన్నీ ఆటోమేటిక్ గా కన్సిడర్ చేసేస్తాయి అనమాట. ఓకేనా. సో అదే విధంగా స్టార్ ఏ అన్నాం అనుకోండి, బి. సో ఫస్ట్ తీసేసుకొని బికి ఇచ్చేసి ఫస్ట్ బిది తీసుకున్న తర్వాత మిగతా ఏకి వస్తాయి అనమాట. యూ కెన్ ఓన్లీ యూజ్ స్టార్ ఎక్స్ప్రెషన్ ఈజ్ అన్ అన్పాకింగ్ అసైన్మెంట్. సో స్టార్ ఎక్స్ప్రెషన్ అనేది అన్పాకింగ్ అసైన్మెంట్ అంటే డీస్ట్రక్చరింగ్ అసైన్మెంట్ లో మాత్రమే వాడతాం స్టార్ ఎక్స్ప్రెషన్ అనేది. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ డీస్ట్రక్చరింగ్ అంటే డేటాని ఇస్తాం అండ్ ఎలీస్ అని ఇచ్చాం అండ్ కొంచెం డేటా ఇచ్చాం, నేమ్, ఏజ్ ఆఫ్ ప్రొఫెషన్ అండ్ డేటా ఇచ్చాం. Are useful for complex data like Johnson and nested list or API response. సో కామన్ ప్యాటర్న్స్ ఏమేమి యూజ్ చేస్తాం అంటే స్వాపింగ్ వితౌట్ టెంప్ వేరియబుల్స్. స్వాప్ చేయటం అనమాట. టెంప్ వేరియబుల్ లేకుండా స్వాప్ చేయొచ్చు అనమాట. సో ఫంక్షన్ ని రిటర్న్ చేయొచ్చు. డిఫైన్డ్ గెట్ అండర్స్కోర్ డేటా ఫంక్షన్ ని రిటర్న్ 1, 2 అన్నట్టుగా మనం ఫంక్షన్ ని రిటర్న్ చేస్తున్నాం. సో లూపింగ్ విత్ అన్పాకింగ్. సో స్టూడెంట్స్ అని ఇచ్చాను, ఒక సెట్ ఆఫ్ లిస్ట్ ఇచ్చాను, ఫ్రమ్ నేమ్ ఏజ్ ఇన్ ద స్టూడెంట్స్ అని ఇచ్చి ప్రింట్ చేశాను. సో ఇది ఒక ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఏంటి, డిక్షనరీ ఐటమ్ అన్పాకింగ్. సో ఇది డిక్షనరీ టైప్ అనమాట. కీ అండ్ వాల్యూ. సో ఫర్ కీ వాల్యూ ఇన్ డేటా డాట్ ఐటమ్స్ అని ప్రింట్ చేస్తాం అనమాట. కీ వచ్చి కీస్ వచ్చి AB వస్తాయి అండ్ వాల్యూస్ వచ్చి 1 2 వస్తాయి, మీకు తెలిసిందే కదా. అండ్ అసలు రూల్స్ ఏమేమి ఉన్నాయి. సో రూల్స్ ఏంటి, the number of variables must match the number of lines in the iterable. So the number of variables అనేది మ్యాచ్ అవ్వాలి అండ్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఇటరబుల్ అండ్ వేరియబుల్స్ అను ఇటరబుల్స్ అనేది మ్యాచ్ అవుతాయి అన్లెస్ స్టార్ ఈజ్ యూజ్. దిస్ విల్ బి రైస్ అండ్ ఎర్రర్. సో మ్యాచ్ అవ్వకపోతే ఎర్రరే వస్తుంది కదా. సో అదే విధంగా A, B ఇచ్చా, 3 ఇచ్చా, వాల్యూ ఎర్రర్. Too many values are to unpack అంటే 3 అనేది అన్నెసెసరీ కదా, టూ మచ్ వాల్యూ. సో బట్ ఇట్ వర్క్స్. ఇది వర్క్ అయ్యింది. ఎట్లా వర్క్ అయ్యింది అంటే స్టార్ ఉండబట్టి. స్టార్ ఉంది అనుకో వర్క్ అయ్యింది, ఇక్కడ స్టార్ లేదు అందుకే వర్క్ కాదు. ఇక్కడ స్టార్ ఉంది కాబట్టి ఆటోమేటిక్ గా వర్క్ అయిపోయింది. నెక్స్ట్ టాపిక్ ఏంటి, అండర్ ద హుడ్ అనమాట. ఇటరబుల్ అండ్ నెక్స్ట్ కండిషన్స్ లో. ఓకేనా. ఎనీ ఆబ్జెక్ట్ దట్ కెన్ బి అన్పాక్ మస్ట్ బి ఇటరబుల్ అంటే
ఏదైనా ఇటరబుల్ చేయాలంటే అన్పాక్ అయి ఉండాలి. దట్ ఈస్ ఇట్ మస్ట్ బి ఇంప్లిమెంటెడ్ ద ఫంక్షన్ మెథడ్. అన్పాకింగ్ వర్క్స్ వయా ఇటరేషన్ యూజింగ్ ద నెక్స్ట్ ఇటరేషన్ అనమాట. సో మన రియల్ వరల్డ్ లో చూసుకుంటే రీడింగ్ సిఎస్వి లైన్స్ అనమాట. లైన్ అని నేమ్ ఇచ్చాం, ఏజ్ ఇచ్చాం, ఫీమేల్ అని ఇచ్చాం. అది స్ప్లిట్ చేయమంటున్నాం. నేమ్, ఏజ్, జెండర్ అనగానే లైన్ అది. సో ఈ విధంగా సిఎస్వి లైన్ చదవటానికి మనం ఇది యూజ్ చేయవచ్చు అనమాట. నెక్స్ట్ ఏంటి, డేటా అనాలిసిస్ విత్ పాండాస్ ఫర్ ఇండెక్స్ కామా రో ఇన్ ద డిఎఫ్. ఓకేనా, డాట్ ఐటీఈఆర్, ఐ మీన్ ఐటీ ఎర్రర్స్ అన్నమాట. ఎర్రర్స్ అండ్ ఫంక్షన్ అన్నమాట. సో ఇది ఒక ర్యాండమ్ ఫంక్షన్. అండ్ ఇక్కడ ఐడి డాట్ కామా నేమ్ ఏజ్ ఇచ్చి ఈ విధంగా నేను పిలుస్తున్నా. సో ఈ విధంగా మనం డిస్ట్రక్చరింగ్ అసైన్మెంట్ అనేది డేటా అనాలిసిస్ లో కానీ సిఎస్విలో కానీ యూజ్ చేయొచ్చు అని అర్థం. ఓకేనా, సో ఈ విధంగా యూజ్ చేయొచ్చు అనేది ఒక ఎగ్జాంపుల్. మీకు అర్థమైంది కదా. రీస్ట్రక్చరింగ్ అంటే is also known as unpacking, ante assigning individual values to the collection to the multiple variables set at time. మల్టిపుల్ వేరియబుల్స్ కి ఒకేసారి వాల్యూ అసైన్ చేయడానికి మనం డీస్ట్రక్చరింగ్ ని వాడతాం. దాన్ని అన్పాకింగ్ కూడా అంటాం. సో ఇది ఈ విధంగా వర్క్ అయ్యింది. మీకు అర్థమైంది కదా. హోప్ యూ లైక్ ఇట్. థ్యాంక్ యూ.